నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఈరోజు ఈ యోగా దినోత్సవాన్ని గ్రాండ్గా జరుపుకోవడానికి నిశ్చయించుకున్నారు. అది ఆ విధంగా పురస్కరించుకొని భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి భాగస్వాములుగా ఈ యోగా దినోత్సవాన్ని సక్సెస్ చేయాలని అధికారులు అనధికారులు అన్ని విధాల అందరూ సమాయత్తపరిచి ఈ విధంగా కార్యక్రమం చేసుకున్న సందర్భంగా మన రాపూరు మండలంలో మన ఎంపీడీఓ గారు కానీ మన అధ్యక్షులు గారు కానీ అందరి కృషితోటి ఈరోజు ఎంత గ్రాండ్గా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా యోగా ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో అనేక అనారోగ్య రీత్యా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ అనారోగ్యాన్ని తగ్గించుకునే అతి సులభమైన అతి ఏకైక మార్గము యోగా అనేది అందరూ గుర్తించడం వల్ల యోగా వల్ల కొంత ప్రతిరోజు ఒక అర్ధగంట పాటు యోగా చేయటం వల్ల మానసిక ప్రశాంతత అనేక రుగ్మతలకి జవాబుగా ఉంటుందని దీన్ని మన ప్రభుత్వం గ్రాండ్గా తీసుకోవడం వల్ల ఇది ఇంత ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయి దాదాపు ఇది వరల్డ్ రికార్డుగా మనం తీసుకుంటున్నామని ఈ విధంగా చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మీడియా మిత్రులకు కూడాను నా అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు అంతర్జాతీయ యోగా దినాన్ని మనం రాపూర్ మండలంలో సివిసి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు నిర్వహించడం జరిగింది. మన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యోగా ఇంటర్నేషనల్ దినాన్ని ఇక్కడ మన విలేజెస్ ప్లస్ మన స్టూడెంట్స్ అందరూ ఉద్యోగస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీంట్లో మనం యోగా చేయడం వల్ల మన శరీరంలోని అన్ని పార్ట్లు కూడా కదిలి వాటి వల్ల మనం మానసిక ఉత్తేజన కలిగి బాగుంటుంది. మెడిసిన్స్కి దూరంగా ఉంటారు. కాబట్టి ప్రతిరోజు అందరూ యోగా చేయాలని చెప్పేసి మనకు ఒక నెల రోజుల నుంచి కూడా మన గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూ చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. అదే ఈరోజు మన ప్రధానమంత్రి గారు వైజాగ్లో వచ్చి యోగా ఇంటర్నేషనల్ యోగాని నిర్వహిస్తున్నారు. చాలా గొప్పతనము. మన ఏపీకి వచ్చి ఇంటర్నేషనల్ యోగా చేయటం చాలా గొప్పతనము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని అనుసరించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని చెప్పి మానసిక ఉల్లాసాన్ని పొందుతారని తెలియజేసుకుంటున్నాను. యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో యోగా వల్ల మనకి మానవైక జీవితానికి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. సో ప్రతిరోజు మనం ఒక గంట సేపు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఒక 1 అవర్ కానీ మనం యోగా చేయగలిగితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ యోగా అనేది ఈనాటిది కాదండి, పురాతన కాలం నుంచి ఉంది. ప్రస్తుతం అనేది దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతిదినము అట్లీస్ట్ ఒక అరగంట సేపు అయినా ఒక ప్రాణాయామం కానీ యోగాసనాలు ఇవి కానీ వేసుకుంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్కి దూరంగా ఉండవచ్చు. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు మనం యోగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ పరిసరాలు కూడా చక్కగా ఉంటాయి. మనం యోగా చేస్తున్నాము అంటే మన చుట్టుపక్కల ఉండే పరిసరాలు కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సేవ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీడే మనము అట్లీస్ట్ ఒక ½ అవర్ అయినా యోగా చేయగలిగితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం ఉంటాం. సో అదేవిధంగా రాపూర్ కాలేజీలో మన ఎంపీడీఓ గారు అండ్ వెంకటేశ్వర్లు గారు, స్పెషల్ ఆఫీసర్ సింహాద్రి గారు అందరూ వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.